soft, turn the key and cooler on. హలో రత్నాలు, వెల్కమ్ టు ద వ్లాగ్. సో ఇందాకనే లేచిన, ఐ వాజ్ నాట్ ఇన్ అ మూడ్ టు గో టు ది ఆఫీస్. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా. అది కాదు కానీ చిన్నప్పుడు ఆడోళ్ళతో ఎంతమంది ముక్కు దెబ్బలు తిన్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అసలు స్కూల్లో ఆడోళ్ళతో ముక్కు దెబ్బలు తింటే ఇజ్జత్కే సవాల్. ఇక ఎట్లుంటుండే అంటే ఇక ఈ ఇజ్జత్ అయినట్టే స్కూల్. ఇక అది చాలా ప్రెస్టేజ్ మీదకి వచ్చేస్తుండే మొగోళ్ళకి. నాకైతే పర్సనల్గా వస్తుండే. మీకు వస్తుండే లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో బేసిక్గా చిన్నప్పుడు ఏమైందంటే నేను హోంవర్క్ చేస్తా అబ్బా, రోజు హోంవర్క్ చేస్తా. హోంవర్క్ చేయకపోతే మా అమ్మది అన్నది నన్ను పొట్టుది అంటది మా అమ్మ. అయితే ఆ రోజు ఏదో రీజన్ ఉండి ఐ డెంట్ డూ మై హోంవర్క్. సో నెక్స్ట్ డే స్కూల్ పోయినా. స్కూల్ పోగానే టీచర్ అడిగింది ఎవరెవరు హోంవర్క్ చేయలేరని. చేయలేపిన, నిల్చోబెట్టింది, ఇట్లా లైన్లో నిల్చోబెట్టింది. అమ్మాయిలని చూస్ చేసుకోమంటుండే. ఇంకా ఎవరు కొడతారు, వీళ్ళెవరు కొడతారు, వీళ్ళెవరు కొడతారు, అట్లా అమ్మాయిలు చూస్ చేసుకుంటుండే. నేను కొడతా, నేను కొడతా, నేను కొడతా అని. ఇక వచ్చింది భయ్య, నాకు ఒక అమ్మాయికి అస్సలు పడకపోతుండే. రాగానే ఆమెతో నాకు చెంపదెబ్బలు తినాలని లేదు, వేరే ఎవరు కొట్టినా ఓకే. నేను ఏం చేసిన, ఆమె ముక్కు పట్టుకుంది. ముక్కు పట్టుకోగానే నేను ముక్కు ఈదిన. అయితే అని ముక్కు ఈదిన. ఇక ఆమె చెయ్యి అంతా నా చీమిడైంది, ఈ అని అన్నది. టీచర్ చూసింది, నాకు బ్యాండ్ బజా భారత్ చేసింది, పొట్టు కొట్టింది ఆ రోజు. ఆ రెండు ముక్కు చెంపలతో పోయేదాన్ని నేను పొట్టు కొట్టించుకున్నా ఆ రోజు. మీలో ఎంతమంది చెప్పు దెబ్బలు తిన్నారు? చెప్పు దెబ్బలు అంటున్నాయింది. మీలో ఎంతమంది ముక్కు చెంపలు తిన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా ఆఫీస్లో హోలీ సెలబ్రేషన్స్ అవుతున్నాయి. హోలీ కాబట్టి మా ఆఫీస్లో కాంపిటీషన్ పెట్టినుండే. ఈ ఫింగర్స్ ఇంకా హ్యాండ్స్ యూజ్ చేసి హోలీకి సంబంధించి మన ఆర్ట్ చేయండి. మేము చూడండి ఎంత పెద్ద ఆర్ట్ చేసినాము. అది చాలా బాగుంది కదా. మాదొక్కటే కాదు, మిగతా అన్నిటి చూపిస్తా. చలో నడవండి. గైస్, హలో, హ్యాపీ హోలీ. వాట్ హావ్ యు డన్? ఓ మై గాడ్. మా ఆఫీస్ మొత్తంలో మా టీంది తప్ప అన్ని టీంల ఆటలు చాలా బాగుండే. तो दिस इज द अदर आर्ट, एब्स्ट्रैक्ट आर्ट है. ये हमारी सन है जो उसमें से रेज निकल रही है. నేను చాలా మందిని అడిగినా ఈ మనిషికి ఏం పేరు పెడదామని. సో మనకి చాలా సజెషన్స్ వచ్చినాయి, కానీ అందులో ఇది నాకు ఎందుకో చాలా ఎక్కింది. ఐ థాట్ దిస్ వెరీ మీనింగ్ఫుల్. అందుకనే అండ్ మోర్ ఓవర్ జెండర్ ఫీమేల్ అని పెట్టమన్నారు, కానీ నాకు వీడు 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 అనడం అలవాటైంది. సో వీని పేరు వర్ష్ అనమాట. VARSH. హిజ్ నేమ్ ఇస్ వర్ష్. ఓ పెద్ద మంచి మస్తు దిక్కులు చూస్తున్నా అని నేనే మాట్లాడుతున్నా. నువ్వు మాట్లాడుతావు కూడానా? ఏంది మంచిలే మాట్లాడతారా? మొక్కలు మాట్లాడద్దా? బాగానే వచ్చినావు కానీ పోయి నీళ్ళు లేపో. ఇంత తాగుతావురా? పొద్దుగాలనే పోసినా కదా నీళ్ళు నీకు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మొన్న మీ ఫ్రెండ్స్తో రూమ్లో ఏం చేసావు చెప్పాలా అందరికీ? వద్దులే, తెస్తా, పట్టుకొస్తావు. ఒక్క నిమిషం. ఇదేమైనా కానీ మావాడైతే చాలా బాగా చూసుకుంటున్నాడండి నన్ను. పేరు కూడా చాలా బాగా పెట్టారు. థ్యాంక్స్ అండి సబ్స్క్రైబర్స్ అందరికీ. మావాడు బాగా కష్టపడుతున్నాడండి. కొంచెం ఆ వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేయవచ్చు కదా. అవును, అసలు తింటుంటే గుర్తొచ్చింది. చిన్నప్పుడు స్కూల్లో అబ్బా, చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కాదు, 6th 7th క్లాస్లో నేను హాస్టల్లో ఉంటుండే. సో బేసిక్గా ఏం చేస్తుండే అంటే లాస్ట్ బెంచ్లో మేము హాస్టలర్స్ 4 మెంబర్స్ కూర్చుంటుండే. క్లాస్ మొత్తంలో 4 హాస్టలర్స్, మిగతా అంటే డే స్కాలర్లే మా స్కూల్లో. ముందు ఎట్లుంటుండే అంటే మా క్లాస్లో లంచ్ బాక్స్లు అన్నీ వెనకనే పెట్టాలి. అంటే క్లాస్ ఎంటర్ కాగానే కొంచెం ప్లేస్ ఉంటుంది, అక్కడ లంచ్ బాక్సులు పెట్టి ముందట కూర్చోవాలి. మేము లాస్ట్ బెంచ్లో కూర్చుంటుండే. ఏం చేస్తుండే అంటే క్లాస్ అయ్యేటప్పుడు మెల్లగా ఒక్కొక్కరు లంచ్ బాక్స్ తీసుంటుండే. ఒక్కొక్కరు రోజు ఒక్కొక్కటి. స్టార్టింగ్లో ఏం చేస్తుండే అంటే డే స్కాలర్ని కూడా వసపెట్టుకుంటుండే లాస్ట్ బెంచ్లో. సో వాళ్ళు ఇస్తుండే. కొన్ని రోజులైనాక షో చేయడం స్టార్ట్ చేసినారు. అరే లంచ్ అంతా మీరే తింటే మేము లంచ్లో ఏం తినాలి రా, లంచ్ బాక్స్ మీరే తింటే ఎట్లా రా అది అనుకుంటాం. ఈ వానికి చెప్పేది ఏంటంటే లాస్ట్గా మెల్ల ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తింటుండే. ఇంకా లాస్ట్కి ఒకరోజు ప్రిన్సిపాల్ పిలిచినండే, ఏంది అసలు ఏం నడుస్తుంది, మీకు తిండి పెడతలేరా అదేదని. సో అట్లా తింటుండే. IPL సీజన్ ఈజ్ హియర్. IPL చూసుడు బాగానే ఉంటుంది, కానీ నాకు ఎందుకో ఒక 3-4 ఇయర్స్ నుంచి
తెలుగు కామెంటరీలో చూస్తే వచ్చినంత మజా, వచ్చినంత అడ్రినల్ రష్ ఇంగ్లీష్లో చూస్తే వస్తలేదబ్బా. మీరు కూడా నా లెక్కనే తెలుగు కామెంటరీలో చూస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ బై ద వే మీరు ఏ టీమ్ని సపోర్ట్ చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ గైజ్, ఒకవేళ మీకు విఐపి టికెట్లు ఫ్రీగా వచ్చి మీ దగ్గర ఒక పాస్ ఉంటే నన్ను కన్సిడర్ చేయండి. నేను సీరియస్గా చెప్తున్నా, టికెట్ కొనుక్కొని పోవచ్చు అబ్బా, కానీ ఎక్స్పెన్సివ్ టికెట్ అయితే నేను అఫోర్డ్ చేయలేను. ఉట్టి టికెట్ అయితే మజా రాదు. అందుకని హైదరాబాద్ మ్యాచ్ హైదరాబాద్లో ఎవరి దగ్గర నా విఐపి టికెట్స్ మీకు వస్తే పక్కా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను పక్కా వస్తా. అండ్ ఇదొక్కటి గైజ్, ఇదొక్క రిక్వెస్ట్ నాకు, థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్. ఇప్పుడే గుడికి వచ్చినాం. పాషా అని ఒక ప్లేస్ ఉంటుంది వాకడ్ దగ్గర, వాకడ్ బానేర్ దగ్గర. సో ఆడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. సేమ్ ఎట్లుంటుంది అంటే టెంపుల్స్ ఎట్లుంటాయి అట్లే ఉంటాయి. బై ద వే నాకు సిగ్గు భయం రెండు అవుతున్నాయి, జనాలు నన్ను చూస్తున్నారు కెమెరా పట్టుకున్నారని, అందుకని మెల్లగా మాట్లాడుతున్నాను. ద టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇక్కడ పెరుగన్నం ప్రసాదం ఇస్తారు. ఎంత యమ్మీ ఉంటుంది తెలుసా. ఈ ప్రసాదం కోసమన్నా రాబోద్ది అవుతుంది ప్రతిరోజు, కానీ ప్రతిరోజు కష్టం. ఇట్లా వీక్ ఒకసారి మ్యాక్సిమం రావడానికి ట్రై చేస్తా. మంచిగా దాబాల చిన్న డబ్బాలు తిందామని అంటే హైప్ చేసుకుంటే వీడికి పట్టుకొచ్చాడు. వీడు నీ ముఖం చూపెట్టరా రే, వీడికి పట్టుకొచ్చాడు. నీ సంగతి చెప్తారా రే చింటూ, తిండి తేడా కొట్టాలి, నువ్వే కడతావు బిల్లు, అర్థమవుతుందా? ఈ మాట కామాట అనే అంబియన్స్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ మ్యాచ్ కూడా పెట్టిండ్రు, మన ఎస్ఆర్హెచ్ మ్యాచ్. ఇది బానేర్లు ఉంది ఎగ్జాక్ట్గా. నేను టేస్ట్ చూసి మీకు రికమెండ్ చేస్తా, రావాలా వద్దా. వీని మూతి వాళ్ళ పడితే పక్కియాల, అర్థమవుతుందా? తిండికినా మంచిగా లేదు అనుకోయాలా, నేను మూతి వాళ్ళ కొట్టుడే. సో ఇప్పుడే డిన్నర్ అయింది అండ్ టేస్ట్ వాజ్ రియలీ నైస్. సో దిస్ గై సేవ్డ్ హిస్ మనీ. స్ప్లిట్ వేసుకున్నాం. అరే వాట్ వాజ్ ద ప్లేస్ నేమ్? రంగ్లా పంజాబ్. సో ద ప్లేస్ నేమ్ వాజ్ రంగ్లా పంజాబ్. నిజంగా మంచిగా ఉంది, యూ గైస్ కెన్ ట్రై. అండ్ బై ద వే అసలు బానేర్లా, హింజవాడిలా, వాకడ్లా జనాలను ఉంటే కింద కమెంట్స్కి ఇలా కమెంట్ చేయండి అబ్బా. అంటే కొంచెం నాకు కూడా అనిపిస్తుంది, తెలుగు వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, కొంచెం ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీళ్ళు క్యాచ్ అప్, తిందాం మంచిగా. అరే క్రేజీ ఉందిరా ఇది. ఆడ ఫోన్ పెట్టినా, ఇది యాపిల్ వాచ్. జూమ్ ఇన్ జూమ్ అవుట్, మ్యాజిక్. అరే మరి నాకు కూడా కొనిరా. చెప్పరా, అరే కోని వచ్చు కదరా. నేనే మా డాడీ వాడుతానంటే కోని మామా. ఏ నిజంగా క్రేజీ ఉంది అబ్బా ఇది. దిస్ ఫీచర్ ఇస్ రియలీ నైస్. దాట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. అండ్ హోలీకి ప్లాన్స్ ఏమున్నాయి, మీరే ఎడిగిపోతున్నారు హోలీకి? నేను ఒక కాన్సర్ట్ పోదాం అనుకుంటున్నా. ఇఫ్ ఎట్ ఆల్ ఐమ్ గోయింగ్, నేను పక్కా షూట్ చేస్తాను అది కూడా. సో మీ ప్లాన్స్ ఏందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ subscribe చేయండి. See you in the next video. Until then, see you. Bye.